నిరంతరం వార్తా సేకరణలో ముందుండే సత్య న్యూస్ ఛానల్ సంతోషదాయకమని వెంకటేశ్వర్లు తెలియజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవర గ్రామం సర్పంచ్ రాగుల భవానీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సత్య న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. నిరంతరం వార్తా సేకరణలో ముందుండే సత్య న్యూస్ సేవలు సంతోషదాయకమని వెంకటేశ్వర్లు తెలియజేశారు. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామ సర్పంచ్ రాగుల భవానీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో సత్య న్యూస్ క్యాలెండర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిజాలను నిర్భయంగా వెలికి తీసే విధంగా సత్య న్యూస్ ప్రజలను మన్ననలు పొందుతుందని, రాబోయే కాలంలో మరింత మంది ప్రజల ఆధారాభిమానాలను చూరగొనాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు భాషబోయిన భాస్కర్రావు, వైస్ చైర్మన్ శాలిని, మస్తాన్, నెట్ నాగేంద్ర, వేరేపల్లి రామారావు, యానాల సత్తమయ్య, నలజాల రామారావు, నెట్టెం సంజారావు, కోటేశ్వరరావు, సైదులు, జయరాజు, సుదర్శన్, సురేష్, నల్లజాల కొండలరావు తదితరులు పాల్గొన్నారు. एक बार सोना ही జనవరి 26 స్వతంత్ర దినోత్సవం సందర్భంగా క్యాలెండర్ ఆవిష్కరణ సత్య న్యూస్ ఛానల్ వారు వాళ్ళ యాజమాన్యం, మీడియా సోదరులు తెలంగాణ రాష్ట్రంలో నిత్యం అవినీతి అక్రమాల మీద అదేవిధంగా జరుగుతున్నటువంటి తప్పులు ఒప్పుల మీద నిలదీసి అడిగేటువంటి దమ్మున్న ఛానల్ సత్య న్యూస్ ఛానల్. ఎప్పుడూ నిత్యం జనాల మధ్యలో ఉండి న్యాయాన్ని, ధర్మాన్ని గెలిపిస్తూ అధర్మాన్ని నిలబెట్టి అడుగుతూ భవిష్యత్తులో ఎప్పుడు ముందుకు పోవాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆ ఛానల్ యాజమాన్యం ఎప్పుడు దిశలా ధర్మం వైపే నడుస్తూ మాలాంటి రాజకీయంగా కానీ బడుగు బలహీన వర్గాల వాళ్ళు కానీ సమస్య వచ్చినప్పుడు ఛానల్ దగ్గరకు వచ్చి చెప్తే ఖచ్చితంగా దాన్ని వెలుగులోకి తీసి న్యాయాన్ని నిలబెడతారని చెప్పి ప్రతి గ్రామంలో, మండలంలో, నియోజకవర్గంలో దాన్ని నమ్మి నడుస్తారు. దాన్ని యాజమాన్యం నిలబెట్టుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.